2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ చూస్తే మేడం చాలామంది కూడా లేట్‌గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. లేట్‌గా పిల్లల్ని తీసుకుంటున్నారు. అంటే చాలామందికి ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఆల్రెడీ నేను లేట్‌గా మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పిల్లల గురించి లేట్ చేస్తే నెక్స్ట్ నాకు పిల్లలు పుడతారా లేదా అన్న డైలమాలో అన్న క్వెషన్‌లో చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. మరి అలాంటి వాళ్ళకి ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది దాని ద్వారా ఈ ప్రాబ్లమ్‌కి మనం సొల్యూషన్ తెలుసుకోవచ్చు అంటారా మేడం? తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, జనరల్‌గా మన భారతదేశంలో పీరియడ్స్ ఆగిపోయే వయసు 52 నుంచి 54 ఏళ్ళు. 46 ఏళ్ల లోపు పీరియడ్స్ ఆగిపోతే అర్లీ మెనోపాజ్ అంటాం. హ్మ్. ఇది ఒక 100లో 10 మంది ఇలా అర్లీ మెనోపాజ్ బారిన పడతారు. కానీ 30స్‌లోనే పీరియడ్స్ ఆగిపోయే మహిళలు 100లో ఒకళ్ళుంటారు. దీన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఏజింగ్ అంటారు. హుహు. అంటే ఏజింగ్ అయిపోతుంటది. దీనికి ఉదాహరణ నేనేం చెప్తానంటే, పుట్టినప్పుడు ఒక అమ్మాయి పుట్టినప్పుడు 10 లక్షల నుంచి 20 లక్షల నంబర్ అండాలతో పుడుతుంది. హ్మ్. ఆ అమ్మాయి 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 1.5 to 2 lakhs అండాలు మాత్రం మిగులుతాయి. అదే 40 ఏళ్ళు వచ్చేటప్పటికి 20,000 అండాలు మిగులుతాయి. అదే 50 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ఓన్లీ 1000 ఎగ్స్ మిగులుతాయి. సో ఈ 1% ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఏజింగ్ ఉన్న పేషెంట్స్లో ఏం జరుగుతుందంటే, ఇది ర్యాపిడ్గా తగ్గిపోతాయి అండాలు. హుహు. ఉండటం అన్నీ అండాలు ఉంటాయి, కానీ ఫాస్ట్గా. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి? కారణం జెనెటిక్. మోస్ట్ కామన్ ఇస్ జెనెటిక్. అంటే వాళ్ళ జీన్స్లో అలా ఫాస్ట్గా అండాలు రిలీజ్ అయిపోవటం అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని రియలీ వీ కెనాట్ ప్రివెంట్ ఇట్. దెర్ ఇస్ నో మెడికేషన్, దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ ఇట్. ఓకే. ఏం చెయ్యాలి? ఎలా? ఈ యొక్క కండిషన్లో అవేర్నెస్ ఈజ్ ద ట్రీట్మెంట్. అంటే బీ అవేర్. ఎలా అవేర్ అవ్వాలి అంటే, డెఫినెట్గా హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్తోనే వాళ్ళు, అంటే ఒక డౌట్ పోస్ట్పోన్ చేస్తే ఎలా పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక డాక్టర్ కప్పులు వచ్చారు. వాళ్ళకు ఒక 3 years బాబు ఉన్నాడు. దే వాంట్ టు గో అబ్రాడ్. సో దే వాంట్ టు పోస్ట్పోన్ ద చైల్డ్ బేరింగ్ బై 3 years. సెకండ్ బేబీకి. ఆ అమ్మాయి 32 years, హస్బెండ్ 35 years. ఏంటి మేడం మరి పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నాం, ఏం టెస్టులు చేయించుకోవాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా వాళ్ళకి ఇండికేషన్ ఏం లేదు టెస్టులు చేయడానికి, కానీ వాళ్ళు అడిగారు కాబట్టి టెస్టులు చేస్తే సర్ప్రైజింగ్గా ఏమొచ్చిందంటే, వాళ్ళ స్కాన్ చేసాం. స్కాన్లో యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, అంటే ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తాం. ఆ కౌంట్ నార్మల్ కంటే తక్కువ ఉంది, సర్ప్రైజింగ్గా బాగా తక్కువ ఉంది. AMH, యాంటీ ముల్లీరియన్ హార్మోన్, అంటే ఒక మహిళ యొక్క అండం తయారయ్యే కెపాసిటీ ఎంత ఉంది అని తెలిసే టెస్ట్, అది అన్యూజువల్గా తక్కువ ఉంది. సో రెండింటిని కోరిలేట్ చేసి ఇదేదో తేడాగా ఉందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా ఇట్ ఈస్ నాట్ కోరిలేటింగ్, బట్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి రెగ్యులర్ పీరియడ్స్, షీ హాస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎవ్రీ 28 daysకి పీరియడ్స్ వస్తాయి, వేరే ఇష్యూ ఏమీ లేదు, అన్నీ బాగుంది. ఫస్ట్ బేబీ కూడా బాగానే ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మ మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు, కానీ అది పోస్ట్పోన్ చేయడం కరెక్ట్ కాదు. మీరు వీలైనంత తొందరగా మీరు సెకండ్ బేబీని ప్లాన్ చేసుకోవడం బెటర్ అని అడ్వైజ్ ఇచ్చాము. సో డేంజర్ ఏంటంటే, ఈ ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఏజింగ్ పేషెంట్స్లో రెగ్యులర్గానే అవుతూ ఉంటాయి. ఏ రకమైన సిమ్టమ్ ఉండదు కాబట్టి డిటెక్షన్ లేట్ అవుతుంది. తక్కువ. అవును. సో నేనేం చెప్తున్నానంటే, బెస్ట్ ఫర్టైల్ పీరియడ్ 20 to 30 years. 30 years నుంచి 35 yearsకి డ్రాస్టిక్గా తగ్గుతుంది. 35 నుంచి ఇంకా డ్రాస్టిక్గా పడిపోతుంది 40 years వచ్చేటప్పటికి. ఆల్మోస్ట్ 40 years వచ్చిన తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అవటం తక్కువైపోతుంది, చాలా కష్టం అని చెప్పాలి. సో మీరు గనక లేట్ 20s అండ్ ఎర్లీ 30sలో ఉంటే, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ ఎగ్ రిజర్వ్ బాగుందో లేదో చూసుకున్న తర్వాతనే డెసిషన్కి రండి. ఓకే మేడం, మీరు అన్నారు ఇందులో ఒక కీ పాయింట్ ఏంటి అంటే, అన్నీ ప్రాపర్గా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, పీరియడ్స్ ఫ్లో అయినా లేదు అంటే టైం టు టైం రావడం అయినా, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఎగ్ కౌంట్ అనేది తక్కువ అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అండి? సో ఇట్ ఈస్ జస్ట్ వాళ్ళకంతట వాళ్ళు అంటే వాళ్ళు గనక పోస్ట్పోన్ చేయాలనుకుంటే వాళ్ళంతట వాళ్ళు హాస్పిటల్కి రావాలి. దీనికి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉండవు. నంబర్ 2, న్యాచురల్గా జెనెటిక్గా తగ్గిపోయేదానికి మనకు ట్రీట్మెంట్ ఏం చేయలేము. ఓన్లీ ఏం చేయగలము, వీ కెన్ అడ్వైజ్ దెమ్ టు కన్సీవ్ ఎర్లీ. నంబర్ 3, మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అఫ్ కోర్స్ ఉన్నాయి. జెనెటిక్ పక్కన పెడితే
స్మోకింగ్ వల్ల చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి ఎగ్స్. ఒక్కొక్కసారి సర్జరీ, ఏదో ఒక కారణంతో సర్జరీ, గర్భసంచి పక్కన అండాశయాల్లో సిస్ట్ ఉందనో ఇంకో గడ్డు ఉందనో ఆపరేషన్కి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఓవరీని, అండాశయాన్ని కన్సర్వ్ చేయడానికి ట్రై చేయాలి. అట్టి పెట్టడానికి కేవలం సిస్ట్ మాత్రమే తీసి ఆ అండాన్ని అట్టి పెట్టడానికి ట్రై చేస్తే బెటరు. కానీ ప్రతి కండిషన్లో అది సాధ్యం కాకపోవచ్చు. ఒక్కొక్కసారి క్యాన్సరస్ గడ్డ కానీ లేకపోతే క్యాన్సర్గా మారే అవకాశం ఉన్న గడ్డ కానీ ఉండొచ్చు. అలాంటప్పుడు అండాశయం తీసేయాల్సి రావచ్చు. కానీ రెండో అండాశయం అన్నా ఉండేటట్టు చూసుకుంటాం బెటరు. అది అంటే డాక్టర్స్ డెఫినెట్గా అదే చేస్తారు. కానీ దీని పట్ల అవేర్నెస్ ఉండాలి. ఒక్కొక్కసారి రెండు అండాశయాలు తీసే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం పాజ్ చేసి ఏం చేయాలనేది ఒకసారి కన్సల్ట్ చేయండి. నెంబర్ 3, కీమోథెరపీ. అంటే క్యాన్సర్, ఏదో ఒక రకమైన క్యాన్సర్ డిటెక్ట్ అయింది, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇచ్చేటప్పుడు దాన్ని అఫెక్ట్ చేసే అవకాశం కనుక ఉంటే ఎగ్స్ని కానీ ఎగ్ యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీని కానీ అఫెక్ట్ చేయగలదు అని అనిపిస్తే దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాట్ ఈజ్ ఇట్? ఒకటి ఎగ్ ఫ్రీజింగ్. పెళ్ళి కాకపోయినా ఎగ్ ఫ్రీజింగ్ చేయొచ్చు. ఒకవేళ పెళ్ళి అయితే యూ కెన్ డూ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ యూ కెన్ డూ ఎంబ్రియో ఫ్రీజింగ్. ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే మీకు హస్బెండ్ ఉన్నాడు, ఫార్మ్ ద ఎంబ్రియో, పిండం తయారు చేసి మీరు ఫ్రీజింగ్ పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా దాన్ని వాడుకోవచ్చు. ఒక్కసారి ఫ్రీజ్ చేశాక ఎగ్ యొక్క ఏజ్, ఫ్రీజ్ చేసిన రోజు అమ్మాయి ఏజ్ దగ్గర ఆగిపోతుంది. సపోజ్ 30 years అమ్మాయికి ఎగ్ తీసాము, ఆ ఎగ్ ఏజ్ 30 years. 5 years తర్వాత ఎగ్ వాడినా కూడా ఆ అమ్మాయి ఏజ్ 35 అయింది, కానీ ఎగ్ ఏజ్ 30. సో అది మర్చిపోవద్దు. సో కన్సల్ట్ యువర్ డాక్టర్, ఎంక్వైర్ చేయండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోండి. అంటే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని మంచి చెడులు, మీ యొక్క ఫ్యామిలీ పరిస్థితి, మీ యొక్క లైఫ్, కెరియర్, గోల్స్, ఎవ్రీథింగ్. బట్ ఇది మాత్రం మర్చిపోవద్దు, ఏది ఏమైనా యువర్ బయోలాజికల్ క్లాక్ ఇస్ టికింగ్. ఎస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్. డెఫినెట్గా మీరు అన్నట్టుగానే బయాలజికల్గా మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ 20 నుంచి 30 ఏజ్లో ఓవరీ ఏదైతే ఉందో దాని కౌంట్ అన్నది చాలా తెలుసుకోలేకపోతున్నాం. అది ఖచ్చితంగా మనం తెలుసుకొని ఒక మంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే మీరు అన్నట్టుగానే ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.